నా పేరు నర్రా అనిత. మాది గ్రామం సర్నేనిగూడెం, మండలం రామన్నపేట, జిల్లా భువనగిరి, యాదాద్రి. మాది ఇప్పుడేంటంటే ప్రస్తుతానికి నేను, నా భర్త, నా ఇద్దరు కొడుకులు ప్రశాంతమైన ఒక సింపుల్ బతుకు. మాది ఏంటంటే ఉన్న దాంట్లో నెలసరి సరుకులు చూసుకొని ఆదాయం చూసుకొని బ్రతికే బతుకులు మావి. ఎప్పుడు ఎవరి ఇంటికి పోని పరిస్థితి. ల్యాండ్ అమ్మమని నా భర్తని మా ఊరికి ఇద్దరు ముగ్గురు రౌడీ సీటర్లు. ఒక ఆయన పేరు నర్ర పరశురాములు, ఒక ఆయన పేరు నర్ర వెంకటేష్, నర్ర చంద్రయ్య. వీళ్ళు ముగ్గురు ఆ ఊరికి పట్టిన దరిద్రం. దాన్ని బట్టి ఈ రోజు నా భర్తని స్థలం అమ్మ అని అడిగారు. దానికి అమ్మకపోయేసరికి నా భర్తని కొట్టారు. కొట్టి నన్ను రామన్నపేటకు పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు గవర్నమెంట్ రామన్నపేట హాస్పిటల్ వేసిర్రు. కుట్లు వేపించి నల్గొండ గొల్లగూడ హాస్పిటల్ పంపించారు. ఆ గొల్లగూడ హాస్పిటల్ పంపించినాక 3 రోజులకు ఏ ల్యాండ్ పేపర్లు ఒరిజినల్ పేపర్లు ఇప్పించామో అవి మేము వచ్చేసరికి మాకు తెలియకుండా మా స్థలంలో గుంటలు తీశారు. ఇదెందుకు తీశారంటే రామన్నపేట సిఐ గారు ఎస్ఐ గారే చేసుకో అన్నారని చెప్తున్నారు. వాళ్ళ పేరే చెప్తున్నారు. సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మల్లయ్య, వాళ్ళ కానిస్టేబుల్ అందరు సపోర్ట్ తోనే జరిగింది. ఆయన లేనప్పుడు తీయడం తప్పు కదా ఆయన ల్యాండ్ లా అంటే వాళ్ళే చెప్పినాక 3 రోజులు కూడా పక్కకు పోయారు. ఇది మీ పేరు ఎందుకు? కొట్టిన కేసు ఒకటి కావాలి, ప్లస్ గుంట తీసిన కేసు ఒకటి కావాలి. ఎందుకు నా భర్తను కొడతారు, మమ్మల్ని రిటర్న్ ఎందుకు మాకెందుకు సహాయం చేయట్లేరు అంటే ఎఫ్ఐఆర్ ఎందుకు రాయట్లేదు అంటే రాయపోయేసరికి చోటుకుల ఏఎస్పీ మధుసూదన్ రెడ్డి సార్ కడిపోయినా పోతే ఇవన్నీ పేపర్లు చూపిస్తే ఇంకా ఈ 3 నెలల నుంచి ఇంకా బ్రతుకున్నాం అంటే నేను, నా భర్త, నా పిల్లలు మమ్మల్ని ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక ఏఎస్పీ మధుసూదన్ రెడ్డి సార్ మాత్రమే కాపాడారు. బంగారమైన ఆయన చెప్పినందుకు ఈ కేసు ఏమని రాసామని రావణపేట ఎస్ఐ గారికి ఫోన్ చేసి అడిగితే కింద పడి తలకాయకు దెబ్బ దాకించుకుంటూ రాయి దాకిందని పెట్టారు. కానీ కొట్టిందని మాత్రం చెప్తలేరు. ఎందుకు అట్లా లేదు. అమ్మాయి అన్ని ఎవిడెన్స్ తో సహా గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అన్ని ఎవిడెన్స్ తో సహా తీసుకుంది. ఇక ఎఫ్ఐఆర్ చేయనాక అప్పుడు చేసినాక కూడా 15 రోజులకు చేశారు. మళ్ళీ మెయిన్ సంగతి ఏంటంటే మీరు నన్ను ఎఫ్ఐఆర్ రిటర్న్ తీసుకోవని రామన్నపేట పోలీసులు బెదిరించారు. తీసుకోకపోతే రామన్నపేట పోలీసులు ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే నీ భర్త మీద, నీ కొడుకుల మీద ఇంకో కేసు పెడతామని బెదిరించారు. అలాగే పెట్టారు. అదే మెయిన్ కేసు పెడితే మమ్మల్ని ఎందుకు బెదిరిస్తారు సార్ అని అడిగా. ఇగో ఇదే ల్యాండ్ అమ్మమని పెట్టారు సార్. గత 4 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ అయింది. ఇది అమ్మకపోయేసరికి ఇదే కోపం మీద ఇది పోతేంది. వాళ్ళు మళ్ళా మీ నాన్నగారి పేరు మీద ఆ కొట్టిన వ్యక్తి నర్ర వెంకటేష్, అది మా మామగారికి నడుపు సంతానం, 3 అన్నదమ్ములు. మా ఆయన పేరు చిన్న, మా పెద్ద బావు గారు చనిపోయారు. ఆయన అడిగేటోళ్ళు ఎవరూ లేరు. అందుకోసం మమ్మల్ని ఇలా వేధిస్తుండు. ఆఖరికి భూమి రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా మీ నాన్నగారి ఇది పోతేంద్రా ఇంకా ఎకరం భూమి ఉందిగా మీ నాన్నగారిది, అది చేసుకొని రామన్నపేట ఎస్ఐ గారు సిఐ గారే చెప్పిరంట. అదే ఎందుకు అట్లా అంటే మొన్న ఇది 3 పోతులు వస్తే నువ్వెందుకు చేసుకున్నావు అని అడగడానికి మా మామగారికి పోతే రామన్నపేట పోలీసులు సిఐ గారు వెంకటేష్, ఎస్ఐ గారు మల్లయ్య గారు నాకు సపోర్ట్ ఉన్నారు. ఒక దెబ్బ కొట్టిన ఒక మాట అన్నా వాళ్ళు తీసుకుపోయి నిన్ను కేసు పెడతారు అన్నాక నోరు మూసుకొని ప్రజాభవనానికి వచ్చి చిన్నారెడ్డి సార్కి చెప్పారు. చిన్నారెడ్డి సారు అట్లా చేస్తారని ఎంఆర్ఓ ఫోన్ చేసి అట్లా అమ్మాయి అన్యాయం కాకుండా 3 పోతులు ఆస్తి లాగ్ పెట్టండి అని చెప్తే పెడతామని చెప్పాడు. ఎవరు? ఎంఆర్ఓ గారు పెడతామని చెప్పి ఆడికి పోయినాక ఆయన రాసేసిన చిన్నారెడ్డి సార్ రాసేసిన స్లిప్ ఇదే సంతకం పెట్టి ఈ పేరు రాసి సంతకం పెట్టి వీళ్ళ భవనం ముద్ర కూడా వేసిపోయాడు. పోతే ఆడికి పోగానే ఎంఆర్ఓ సార్ ఏమంటున్నారంటే నన్ను చూసి అంతకుముందు 2 సార్లు పోయి భూమి రిజిస్ట్రేషన్ కాకముందుకే క్లాక్ పెట్టమని మర్యాద పూర్వకంగా అడిగారు. పెడతానని చెప్పాడు. తర్వాత 20 రోజుల తర్వాత పోతే పెట్టలేదు. ఎందుకు ఇట్లా చేసినావు అంటే నీ తర్వాత వాళ్ళు ఉన్నోళ్ళు పెద్దోళ్ళు గొప్ప వాళ్ళు, నీకెందుకు పెట్టాలని అడుగుతుండు. నీకెందుకు పెట్టాలి సార్, మీరు గౌరవైన ఇదేవరు తహసీల్దార్ గారా, మీరు ఎందుకు అట్లా పెట్టారు, మీరు ప్రజల సేవ చేయడానికే కదా అని అడిగితే నేను చేయలేను అని కూడా అన్నాడు. చేయలేను అంటే ఇప్పుడు మరి నిన్న చిన్నారెడ్డి సార్ గారికి ఫోన్ చేసినప్పుడు చేస్తానన్నారు. అది నమ్మకలేక ఈ పేపర్ కూడా రాసుకొచ్చినానని చూపిస్తే ఏమంటున్నట్టే నీకు పెడితే నాకేంటి లాభం అని అడుగుతుంది. ఆ లాభం ఏంటి ఎట్లాంటిది అనేది నాకు తెలియదు. ఆయన ఎవరు? చిన్నారెడ్డి సార్ అయితే తెలంగాణ భవన్ నుంచి వస్తేంది, నేను పెట్టాలని రూల్స్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు. నీకు పెడితే నాకేంటి లాభం అంటే ఆ లాభం ఎలాంటిది అనేది నాకు తెలియదు. ఎందుకు ఆ మాట అడిగిండని అదే మళ్ళీ చిన్నారెడ్డి సార్ కాడికి వచ్చి అడిగితే పట్టించుకోండి, మేము ఏదిగానో ఒకటేసారి చేస్తాం, 2వసారి చేయము అని సమాధానం నిర్లక్ష్యంగా చెప్పేసిపోతాడు. మరి తెలంగాణ ప్రభుత్వాన్ని అడగల్లా ఎవరు లేరు. ఇదే బాధల కొద్దీ ఇదే రామన్నపేట బాధ పెడుతుండంటే ఈ ఎవరు ఏఎస్పీ సార్ 2-3 సార్లు చెప్తే బట్టి 3వసారి ఏఎస్పీ సార్ చెప్తే సిఐ గారు ఏమన్నారు, ఆ ఏఎస్పీ సార్ చెప్తే నేను వినను, ఒకసారి 2 సార్లు వింటావు, ఎందుకు వినాలి, ఆయన చెప్తే నేను వినాలా, ఎందుకు వినాలి అని అడుగుతాడు.
భువనగిరి టీసీపీ కాడికి పోయినా, ఆయన రాచకొండ రూరల్ పోలీస్ స్టేషన్ ఆయన కూడా ఏమంటారు, ఆయన కాడు పోకుండా వాళ్ళ అనుచరులు ఆపుతారు. వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. ఇదిగో ఈ మేడం భువనగిరి పోలీస్ స్టేషన్ లో ఉన్నామే, ఈవిడ ఏమంటది, నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది. ఏయ్ బయట కూర్చోపో, ఇక్కడ ఎందుకుంటున్నా, బయట కూర్చో. ఇక్కడ ఉన్న 2-3 పోలీసులు ఉన్నారుగా, ఇందులో ఆ లేడీ పోలీసు, ఇది భువనగిరి. ఇక్కడ ఎందుకు వచ్చినావు, నువ్వు రావాల్సిన అవసరం లేదు, బయట కూర్చోపో, పిలుస్తావు సార్ వస్తే పిలుస్తాను లేకపోతే లేదు అని నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది ఈ మేడం. మళ్ళీ ఇది ఇట్లుంది. ఇక భువనగిరి కాడ ఆ బాధ పెడతారంటే ఏది, అదెవరు సార్, రాచకొండ కమిషనర్ గారు ఉన్నారు చూసావా, ఆ కమిషనర్ గారు ఎవరు, ఆ సుధీర్ బాబు సార్ కాడికి పోదామని 4 సార్లు అపాయింట్మెంట్ తీసుకున్నా, 4 సార్లు క్యాన్సిల్ చేసి ఎవరికి మీద కంప్లైంట్ చేయడానికి వస్తున్నా. ఈయన నవ్వుకుంటే ఎగతాలు చేసి మాట్లాడతాడు. సుధీర్ బాబు ఆఫీస్ లో కింద ఫార్మాలిటీస్ పూర్తి చేసినాక ఈయనే తీసుకెళ్లాలి పైకి. వీళ్ళిద్దరు ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి ఈవిడ ఏమంటదంటే, తలకాయ ఉందా నీకు, దిమాక్ ఉందా నీకు, మెదడు ఉందా, ఏయ్ మనిషివే నా బయటకెళ్ళు, నువ్వు అన్నప్పుడు మేము పంపిస్తామా, మా జాబులు పోతాయి, సుధీర్ బాబు కాడికి పోతుంటే నా సమస్య చెప్పుకోవడానికి పోతే ఈమె జాబ్ ఎందుకు పోతాయి. ఈయన ఎగో నవ్వుకుంటా ఫోన్ చేసుకుంటా ఆయనతో ఎగతాలి. ఏ రామన్నపేట పోలీసుల మీద కంప్లైంట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి రిటర్న్ చెప్తాడు. ఇది ఇట్లుంది. 2 నెలల క్రితం నా భర్త మీద ఎఫ్ఐఆర్లు, ఒకటి కొట్టింది, ఒకటి మా స్థలంలో అక్రమంగా తీసుకున్న ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇంతవరకు వాళ్ళ మీద ఏ చర్య తీసుకోలేదు. ఈ కేసులు వాపసు తీసుకుంటావో తీసుకోవని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇవి తీసుకోకపోతే నీ భర్త మీద నీ కొడుకుల మీద కొత్త ఎఫ్ఐఆర్ రాస్తామని చెప్పారు. ఆ రోజే నాకు దెబ్బ తాకిండొచ్చు. మీరు న్యాయం మాత్రమే చేయండి. ఎంత ఇస్తామని అడిగారు. రామన్నపేట కానిస్టేబుల్తో అడిగిపిస్తారు వాళ్ళు. ఎస్ఐ గారు, సిఐ గారు లంచం ఎంత ఇస్తున్నారు, మామూలు అంట, అది తాంబూలం అంట, అది కమిషనర్ అంట. నా దగ్గర పుస్తలతాడు కూడా ఉండే, నా భర్తకు హాస్పిటల్ ఉంచడానికి పుస్తలతాడు అమ్మేసిన, కమ్మలు అమ్మేసిన, నా దగ్గర నగలు కూడా లేవు. ఈడికి వచ్చి ఎక్కడ పడితే అక్కడ 5 రూపాయల భోజనం తింటున్నా. దాంతో పాటు ఆధార్ కార్డు పెట్టుకుని మెట్రో ఎక్కే టైం లేక ఆధార్ కార్డు పెట్టుకొని తిరుగుతున్నా. 2 నెలల నుంచి అన్ని స్టేషన్లకు పోతే ఏ స్టేషన్ లో మధుసూదన్ రెడ్డి సార్ నీ కాడికి రాపించుకో సార్ అన్నందుకు తెల్లారు రాపించుకుంటా టీసీపీ సార్ అనుకుంటా అన్నాడు. ఆయనని టీసీపీ సార్ బెదిరించిండట. నా భర్తను కొట్టిన కట్టుడు చూడు సార్, ఇంత పెద్ద దెబ్బలు కొట్టి ఏమంటారు తెలుసా, కళ్ళెదిరి కింద పడ్డాడని రాస్తున్నారు. ఏ ఛానల్ వాళ్ళు కూడా ఇంతవరకు నా బాధ చేతాయి. ఒక్కసారి 20 రోజుల క్రితం హెచ్ఎంటీ వాళ్ళకు చెప్పా, ఇంతవరకు ఏది టెలికాస్ట్ జగాలే, టీవీ ఫీడ్ చేసుకోలేదు, ఇలా కొట్టారు. ఇప్పుడు అదంతా కాదు, అక్రమంగా నా భూమి రిజిస్ట్రేషన్ చేసుకోరు. మా మామగారి పేరు మీద 3 కొడుకులు, ఆయనకు ఒక్కరికి తెలియకుండా రామన్నపేట పోలీసులు ఈ గుంట పోతుంది, ఇది ఎంత పోతుంది, మీ మామగారిని మీ నాన్నగారి దగ్గర నుంచి ఎకరం భూమి చేసుకో, రామన్నపేట ఎంఆర్ఓ మా మనిషే అని దగ్గరుండి చేపించారు. ఎస్ఐ గారు, సిఐ గారు. నా భూమి నాకు 27 గుంటలు వస్తే చాలు. ఆల్రెడీ ఆయన మీద ఎకరం భూమి వేస్ట్ చేశారు, ఇంకో ఎకరం మా మామ మీద, ఆ ఎకరం కూడా వద్దు, న్యాయబద్ధంగా నాకు 27 గుంటలు నాది, నాకు వస్తే చాలు. ఇదే విషయం ప్రజాపాలన చెప్తామంటే వాళ్ళు మేమేం చేయలేమని చేతులు ఎత్తేస్తారు. ఎస్ఐ ఇది ఇంకొక విషయం సార్, మీకు ఇంకొకటి చూపించాలి. గివే ఇగో అసలు విషయం. ఇది రాచకొండ కమిషనర్ గారి కాడికి సుధీర్ బాబు కాడికి పోయే ఇవి ఫార్మాలిటీస్ పూర్తని 4 వేరు వేరు డేట్లు. ఒకటే, ఇగో రెండోది, మూడోది వేరు వేరు డేట్లు ఉన్నాయి చూడండి సార్. 5 మొత్తం 6 సార్లు పోతే ఒక్కసారి కల్పించారు. అది కూడా నన్ను మాట్లాడేకుంటే ఒక 2 నిమిషాలు మాట్లాడేసి గతం బయటికి పంపించేశారు. ఆ సుధీర్ బాబు కాడ కూడా లాయర్ జడ్జి గారు ఉన్నారు. ఆయన ఒక రూమ్ లో ఫార్మాలిటీస్ పూర్తి చేసినాక అడిగింది. ఇంతవరకు ఆయన ఇందుకు ఇంతవరకు సుధీర్ బాబు కాడికి పోయినాక కూడా ఇంతవరకు న్యాయం అనేది జరగలేదంటే, ఇక్కడ ప్రజాభవన్ లో ల్యాప్టాప్ లో చూస్తే సుధీర్ ఎక్కడ రాచకొండ కమిషనర్ కాడ ఇచ్చినావో అక్కడే ఉంది, కానీ ఎంక్వైరీ కమిషనర్ కి పోలేదు మీది అంటారు. ఒక రామన్నపేట పోలీసులను దాచిపెట్టడానికి ఇంతమంది ప్రయత్నం. ఎక్కడైనా ఏదో ఒకరు, ఎవరో ఒకరు, ఏదో ఒకరు ఉన్నారు. లంచం లంచం లంచం. అప్పుడు కేసీఆర్ కాడ, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాకే సమస్యలు ఇలాంటివి రాలేదు. ఇప్పుడు రేవంత్ సార్ వచ్చాక ఇవి వచ్చినాయి. అదే ఈసారి ప్రజాభారం తెలుసుకుందామంటే నాకు ఆస్కారం లేకుండా పోయింది, అధికారం లేకుండా పోయింది. చిన్నారెడ్డి సార్ ఒకటేసారి పట్టించుకుంటాడంట. ఇంకెవరు అక్కడ ఉన్న టీసీపీ సార్ కూడా నా సమస్య చెప్పిన, ఆయన కూడా ఒకసారి వింటాడంట, రెండోసారి నిర్లక్ష్యం చేశాడంట. మరి ఇంకెవరికి చెప్పాలి చెప్పు. సాదేవులు సార్ ఉన్నాడంట, అతని పోతే కూడా మేము ఎంతో మంది చూడాలి, నువ్వు గిన్నిసార్లు వచ్చినా నీకు ఏం పట్టించుకుంటా అంటారు. నా సమస్య సీఎం వరకు పోవాలని కోరుకుంటున్నా.
సీఎం రేవంత్ గారి కాడికి సీతక్క కాడికి నా సమస్య తీసుకెళ్ళమని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అదొకటే నాకు కావాల్సింది. ఇంకేమవుతుంది, నా భూమి నాకు ఇప్పించి ఈ పోలీసులతోనే నేను లంచం ఇచ్చుకోలేను. నా నుంచి కాదు, నా దగ్గర తాలిబొట్టు కూడా లేదు. అది కూడా నేను మొన్న మార్వాడి షాప్ లో పెట్టినా.